సుబ్బయ్య ఎక్కడ? నేను సుబ్బు ఫ్రెండ్ని. ఓ పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడిపిస్తున్నారు. నాన్నకి ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది. ఓకే ఓకే ఐ లీవ్, యు గైస్ క్యారీ ఆన్. బాయ్. బాయ్. ఓ డైల్ లిస్ట్ చూస్తే అన్నయ్య అని ఉంది. అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేశాను. అన్నయ్య ప్రాబ్లం లో ఉన్నా అని మెసేజ్ చేస్తుంది భయ్యా. భయ్యా ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానివ్వండి. అలా అంటారేంటి? దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. మీ ఇష్టం. వెళ్ళిపోతారేంటి? మరి నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి, నీ కలర్ ఏంటి? అసలు నువ్వు నన్ను అన్నయ్య అనొచ్చా? ఆ మాటకు వస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవరైనా అన్నయ్య అనొచ్చా? అందుకని వదిలేసి వెళ్ళిపోతారా? నువ్వు అదే నంబర్ నుంచి బంగారం, నేను చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు, అప్పుడు ఆలోచిస్తాను. హలో, ఏంటి హీరోయిజం చూపిస్తున్నావా? అంతుందా? చూపించాలని నాకు ఉంది, అసలు నీకంతుందా? హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవడ్రా ఇటుకి నా డైలాగ్ ఇచ్చింది? నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా? అబ్బాయి కన్ఫర్మ్, ఈసారి అడ్రాను, మీ ఇష్టం. హలో హలో ఓయ్ అటు రాడు గాని మనం చూసుకుందామా? బంగారం, నేను ప్రాబ్లం లో ఉన్నాను, వచ్చి నన్ను సేవ్ చేయవా? నేనే రానుకో, అలిగాను. ప్లీజ్ రా, నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, రా నాన్న. ఎవడా నువ్వు? ఏం చేస్తుంటావు? ఎక్కడి నుంచి వచ్చావు? అరే నేనే ఒక ఇంటర్వ్యూ నుంచి వస్తున్నాను, మధ్యలో నీ ఇంటర్వ్యూ ఏంట్రా? రే నిన్నెవడో తెలుసా? నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక్కళ్ళేడు, మొత్తం జంపు. అయినా సరే నన్ను కొడితే ఎవడొస్తాడో తెలుసా? అంబులెన్స్ చేసుకుని డ్రైవర్ వస్తాడు. ఏంటి మజాకుందా? ఇది ఎక్కడితో ఆగదు. నన్ను టచ్ చేస్తే బేగంపేట భాష వస్తాడు. భాష వచ్చాడు. భాషను కొట్టేస్తే? ఏంటి భాషను కొట్టేస్తావా? ఏంటి భాష అంటే? భాష పెద్ద రౌడీ. అడిగేది చెప్పరా, భాషను కొడితే ఎవడొస్తాడు? భాషను కొడితే షేక్పేట్ షరీఫ్ వస్తాడు. షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా? బాబోయ్, మరి షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు? నేను షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? ఏంటి షేక్పేట్ షరీఫ్ కొట్టేస్తావా? ఎంత ఎక్సైట్ అవకరా. షేక్పేట్ షరీఫ్ ని కొడితే ఎవడొస్తాడు చెప్పు? షరీఫ్ ని కొడితే మలక్పేట్ మల్లేష్ వస్తాడు. ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడు. లేడు లేడు. అయితే 10 వెళ్ళిపోదాం. చూసావా డార్లింగ్, అన్న పేరు చెప్పని ఎలా భయపడ్డాడు? నేను చెప్పేది ఆడిని కొట్టడం ఎందుకు, డైరెక్ట్ గా మలేషియాని కొట్టేస్తే పని అయిపోతుంది కదా. అన్నా నమస్తేనే. బంగారం కూర్చో. చెబుతామే, ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు. ఎవడైనా కొడు. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. తమ్మి మజాక్ చేస్తుండు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుడేంద్రా? ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రా చేసాడు. గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రా చేస్తుంటే గాడిని కొట్టాలి కానీ నన్ను కొట్టుడేంద్రా? సంబంధం లేకుండా చేతనైతే గాడిని కొట్టు. ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా? నీకు దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష గాని కొట్టుపోయి. ఆ భాష గాని కొడితే షేక్పేట షరీఫ్ వస్తాడంటనా? అరే నువ్వు మగాని అయితే షేక్పేట షరీఫ్ని కొట్టవా. ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా? నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ గాని కొట్టు. ఆడిని కొడదామని వచ్చానన్నా. రే అందరూ నన్ను తేడాగాడంటారు. నువ్వేందిరా తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు? కొట్టాలన్నా. పిల్లడివి కథ మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా పైల్వాన్స్? వీళ్ళు నా పోతులు, దమ్ముంటే ఏళ్లను కొట్టు. అమ్మో, నేను కొట్టనన్నా. ఏ భయమా? వాళ్ళని కొట్టాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళు. రేయ్ నేను తినేలోపు మీరందరూ కలిసి తినేయండి.
సింహం సైలెంట్ గా ఉన్నంత వరకే. వన్స్ అది వైలెన్స్ లోకి దిగాక తర్వాత ఏంటి సగం చెప్పి ఆలోచిస్తున్నావు? పూర్తి చేయి. అసలు నీ ముఖానికి సగం వార్నింగే ఎందుకు వేస్ట్ చేశానా అని ఆలోచిస్తున్నాను. హలో వెళ్ళరానా? వెళ్ళు. రే అరుస్తున్నావేంట్రా? మళ్ళీ రాకు. ఆ, బయలుదేరు. అమ్మడు ఆ మిథున్ చక్రవర్తి జంపా. ఓకే నడు. హలో హలో, మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి. ఇంట్రెస్టా? పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా? పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మే ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా. నా పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య దొబ్బింది. నేను పెద్ద పతివ్రతనని చెప్పను గానీ పర్లేదు, కొంచెం మంచోండి. అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎవ్వరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం నిన్ను చూసాకే వేణులు మోగాయని మాత్రం చెప్పను. 3 ఏళ్ళ క్రితం ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. బ్యాడ్ లక్. నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏ లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు 2 పెగ్గలు, ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకుండా 2 సిగరెట్లు. నీకేనా అలవాటు ఉందా? చిచి. అమ్మయ్యా బతికించో. ఇకపోతే 1800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచెస్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, 2 వీలర్ బండి. ఇది నీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకి 2 పిల్లలు పుట్టాక, నీ నడుము మీద 2 మడతలు పట్టాక, నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను. కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్లి ఎప్పుడు చేసుకుందాం డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరేనా బంగారం? తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చాయి. ఓ ఎక్కువ చించేయకు, చిప్పు దొబ్బుద్ది. గోకుంది చాలు, ఇంటికెళ్ళా. మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులకు కుదిరింది. మొన్న చాలా బాగా మాట్లాడారు. మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు. కానీ నేను మీలా కాదు, షార్ట్ కట్ లో ఎదగాలనుకున్నాను. ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా. అందుకే కమింగ్ 5 years లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను. మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు. ఎప్పుడైతే 2 నెలల్లో మీరు చనిపోతున్నారన్నారో, ఒకవేళ నాకేదైనా నచ్చితే అవతలి వాళ్ళకి 4 ఆప్షన్స్ ఉంటాయి. 1, అడిగింది ఇస్తే దానం. 2, అడిగింది ఇచ్చి తీసుకుంటే వ్యాపారం. 3, కొట్టి లాక్కుంటే దౌర్జన్యం. 4, చంపి ఆక్రమించుకుంటే రాజకీయం. అదే అడవినీతి. తెలివైన వాళ్ళు మొదటి 2 ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్. నాకు ఈ కంపెనీ కావాలి. ఈ కంపెనీ కొనడానికి నేనిచ్చే ఆఫర్, hey, I don't think this is a bad number. I'm not for sale. అడవిలో సింహానికి ఒకే రూల్ ఉంటుంది. ఇఫ్ లయన్ ఇస్ హంగ్రీ, ఇట్ హంట్స్. సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది. ఐఎమ్ హంగ్రీ. మిగతా 2 ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మొన్న మీరు ఒక మాట అన్నారు, ఐఎమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ, ఐ వాంట్ టు డై సక్సెస్ఫుల్లీ అని. అవునా? యూ మైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ, బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డై సక్సెస్ఫుల్లీ. రెండింటికి మధ్యలో నేనున్నాను. కలుద్దాం.
అన్నందుకు తెలియకూడదు. ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్కడికి రా రెడీ అవుతున్నావు? నాన్న బయటికి తీసుకెళ్తా, రెడీ అయి ఉండమన్నాడు. ఓ నీకు విషయం చెప్పాలి పదా. ఏంటి? రా చెప్తా. ఏంటి? నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు. అల్లుడు హ్యాండ్సమా యావరేజా? హ్యాండ్సమే. అల్లుడు సాఫ్టా రెబెలా? రెబలే. అల్లుడు లేత ముదురా? ముదురే. అల్లుడు సెటిల్డా స్ట్రగ్లరా? తెలీదు. అయినా అల్లుడు అంటావేంటి? ఈ క్వశ్చన్ నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు అడగాలి, కానీ ఇప్పుడు కాదు. నువ్వు ఫిక్స్ అయ్యావని నాకు అర్థమైంది. తను సెటిల్డ్ అయితే ఈ పెళ్లి సెటిల్డ్. స్ట్రగ్లర్ అయితే మీ నాన్న చచ్చినా ఒప్పుకోడు. అవసరమైతే చంపేస్తాడు కానీ ఒప్పుకోడు. మా నాన్న మరి అంత విలనేం కాదమ్మా. ఆహా, పాతికేళ్ళ కాపురం చేసా నాకేం నువ్వు ఇది చెప్పాలి. మీ నాన్న హీరోయిజం గురించి విలనిజం గురించి. అమ్మా ప్రణవే, వెళ్ళు, పిలుస్తున్నారు. ఏమ్మా వెళ్దామా? మహాలక్ష్మిలాగా ఉన్నావమ్మా, అంతా నా పోలికే. మహాలక్ష్మిలా ఉందా మీ పోలికతో ఉందా? ఏదో ఒకటి చెప్పండి, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకండి. రేయ్ డ్రైవర్ లాగా ఉంటావు. ఓనర్లా ఉంటారు సార్ మీరు, అందుకే మీరంటే నాకు ఇష్టం. వెళ్దామా? నాన్న ఎక్కడికి వెళ్తున్నా నాన్న? సర్ప్రైజ్. పద 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 వెళ్దాం, పద పద. ఏదో ఒక రోజు ఆవిడ కూడా సర్ప్రైజ్ అంటది, దరిద్రం వదిలిపోద్ది. నాన్న ఎక్కడ తీసుకొచ్చారు? నీకు పెళ్లి చూపులు. ఒక ఎక్స్ట్రాడినరీ అబ్బాయిని చూసి నీకు ఫైనలైజ్ చేశాను, నీతో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. నాన్న నాకు మాట చెప్పకుండా సర్ప్రైజ్లు చెప్తారా? అలాగే మీ అమ్మాయి ఒక తీసుకొచ్చి సర్ప్రైజ్ అంటే మీరు ఊరుకుంటారా? నువ్వు వచ్చాక కలిసి వచ్చిందన్న ఒకే విషయానికి నిన్ను వదిలేస్తున్నాను. ఎక్కడ నేను వదిలేస్తే మీరు సన్యాసుల్లో కలుస్తారన్న ఒకే ఒక్క రీజన్తో నేను భరిస్తాను. నా రిక్వెస్ట్. ఆడికి చెప్పండి, భయపడతాడు. చెప్పా. నువ్వు రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో. నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా? నీ మనసు నాకు తెలుసురా. అబ్బాయిని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు. అడుగు. నీ మనసు నాకు తెలుసు 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 తెలుసు, నీ వరస నాకు తెలుసు 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 తెలుసు. కమాన్ రామ్మా. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నామండి. హాయ్. వీళ్ళ నాన్నగారు నేను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది. అంటే ముందే అనుకున్నారా? అనుకున్నాం. మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్, నేను అలా వెయిట్ చేస్తాను. మీరు ఈ ఆఫీస్లోనే పని చేస్తారా? యా. ఓకే. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎక్సైటింగ్ గా ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీ. యా యా యా, కరెక్ట్. ముందు తెలిసే కలిసారా? అన్నీ తెలుసుకున్నాకే కలిశాను. ఇంకేం తెలుసు? పేరు ప్రణవి, క్వాలిఫికేషన్ బీటెక్, ఫేవరెట్ ప్లేస్ లడాక్, హైట్స్ అంటే ఇష్టం, వాటర్ అంటే భయం, పూర్ణ టిఫిన్ సెంటర్ లో మిర్చి బజ్జీ, బహార్లో మటన్ బిర్యానీ, గోవా నియాజ్ లో పాయా ఇష్టం, బెస్ట్ ఫ్రెండ్ బాను, కోపం వస్తే 4 రోజులు ఎవరితోనూ మాట్లాడవు, గూచీలో బట్టలు, సరోస్కి వాచెస్, ఫేవరెట్ కలర్ బ్లూ, ఫేవరెట్ మూవీ 3 Idiots, ఫేవరెట్ సాంగ్ ఆమని పాడవే హాయిగా, బ్యూటిఫుల్ సాంగ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపటం. ఇది చాలా, ఇంకా కంటిన్యూ చేయనా? ఇవన్నీ మీకెలా తెలుసు? బిజినెస్ లో ఉన్నాం కదా, అన్నీ తెలుసుకుంటేనే గానీ అడిగేయం. మీరు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి. 96 1 సెకండ్. యా, 96 031 04 762. పర్ఫెక్ట్. I'll text you.